హాలీవుడ్ నటి సిడ్నీ స్వీనీ ఈ మధ్యకాలంలో ఓ వివాదాస్పద యాడ్లో వార్తల్లో నిలిచింది. ఆమె చేసిన ఈగల్ బ్రాండ్ జీన్స్ ప్రకటనలో వ్యాఖ్యలు తీవ్ర విమర్శలకు దారితీశాయి. ఇందులో మై జీన్స్ కలర్ ఈజ్ బ్లూ అని చెప్పిన ఆమెపై ఇది జాతి వివక్షతను ప్రోత్సహిస్తుందన్న ఆరోపణలు వచ్చాయి. జీన్స్ అనే పదాన్ని జన్యుపరమైన అంశంగా తీసుకుని నల్ల జాతీయుల్ని హేళన చేసినట్లుగా భావించడం మొదలైంది. దీంతో అమెరికాలో ఆ యాడ్పై తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వెల్లువెత్తింది. అయితే ఈ వివాదానికి మలుపు తిప్పేలా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హఠాత్తుగా రంగంలోకి దిగారు. ఆ యాడ్ నాకు చాలా బాగా నచ్చింది. సిడ్నీ స్వీనీ తన పాత్రను బాగా పోషించింది అంటూ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు అమెరికాలో పెద్ద చర్చనీయాంశంగా మారాయి. అంతేకాదు, ట్రంప్ ఈ వ్యాఖ్యల ద్వారా ఆమెకు బహిరంగంగా మద్దతు తెలుపుతూ రిపబ్లికన్ పార్టీలో ఆమె సభ్యత్వం కూడా ఉన్నదని స్పష్టంగా వెల్లడించడం గమనార్హం. సిడ్నీ స్వీనీ చేసిన ప్రకటనపై ఇప్పటికే భారీ స్థాయిలో నెగిటివ్ ట్రెండింగ్ నడుస్తోంది. వాడిన పదాలు ఒంటరి అభిప్రాయం కాదు అని కొంతమంది చెబుతుండగా, ఈ ప్రకటన శ్వేత జాతీయుల ప్రాధాన్యతను చూపేలా ఉందని మరికొందరు మండిపడుతున్నారు. పైగా కొన్ని సామాజిక న్యాయ సంస్థలు ఈ బ్రాండ్ ని బహిష్కరించబోతున్నట్లు ప్రకటించాయి. అయితే ట్రంప్ సపోర్ట్ రావడం అనూహ్యమైన విషయంగా మారింది. సిడ్నీ స్వీనీ రిపబ్లికన్ అని తెలియడం ఆశ్చర్యంగా ఉంది. ఇది చాలా గొప్ప విషయం. అలాంటి టాలెంటెడ్ యువనటి మా పార్టీలో ఉండటం గర్వంగా ఉంది అంటూ ట్రంప్ తన స్టైల్లో ఓపెన్ గా చెప్పారు. ఇది అమెరికన్ మీడియాలో పెద్ద సంచలనంగా మారింది. ఇక ట్రంప్ వ్యాఖ్యలు నెటిజన్స్ ని ఫుల్ ఎంటర్టైన్ చేస్తున్నాయి. ఇండియన్ సోషల్ మీడియాలో అయితే ట్రంప్ మామకైనా మనసు వచ్చింది, సిడ్నీపై మనసు పారేసుకున్నాడేమో అనే కామెంట్లు ట్రెండ్ అవుతున్నాయి. ట్రంప్ కామెంట్స్ తో ఆమెపై ఉన్న వ్యతిరేకత కొంత తక్కువైందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇక చివరికి ఒకే ఒక్క ప్రశ్న మిగిలింది. ట్రంప్కు ఇది నిజంగా అభిమానం మాత్రమేనా, లేక రాజకీయ లెక్కల పోటీకి భాగమా? కానీ దీని ద్వారా మాత్రం సిడ్నీ స్వీనీ మరోసారి వార్తల కేంద్రంగా మారిన సంగతి మాత్రం ఖచ్చితంగా చెప్పొచ్చు.